సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తిట్ల పురాణం తప్ప రేవంత్ చేసిందేమీ లేదన్నారు. ఇసుక దందా కోసం బీఆర్ఎస్ కట్టిన చెక్ డ్యాంలను కూలగొడుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలనలో ఒక్క చెరువు కట్టలేదు కానీ కట్టిన చెక్ డ్యాంలను కూలగొట్టడం ఏంటని ప్రశ్నించారు ఆయన. ఒక్కటంటే ఒక్కటి మంచి పని మాత్రం గరీబోళ్లకు చేసింది లేదు ఈ ప్రభుత్వం వచ్చినాక. రెండోది పేల్చివేతలు. ఈ లంగలే ఈ కాంగ్రెస్ వాళ్ళే ఆ కాళేశ్వరంలో ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ని వీళ్ళే వెలిచిండ్రు. తర్వాత ఇప్పుడు మన చెక్ డ్యాములు వెలుస్తున్నారు. ఒకటి కాదు 2-3 వెలిచిండ్రు ఇప్పటికే. కేసీఆర్ గారేమో కడితే ఈ దరిద్రులు వచ్చిన తర్వాత పేల్చి పారేస్తున్నారు చెక్ డ్యాములు. ఇక మా వెంకటేశ్వర రెడ్డి గారు ఇక్కడ ఉన్నాడు. ఆయన ఒక్క కాన్స్టిట్యున్సీలనే కేసీఆర్ గారు దేవరకద్ర మహబూబ్నగర్ వెనుకబడ్డ నియోజకవర్గం అని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ ఒకటే కాన్స్టిట్యున్సీలో దగ్గర 10-20 చెక్ డ్యాములు 36 చెక్ డ్యాములు కట్టించిండు. వీళ్ళ ముఖాలకు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఒక చెరువు కట్టింది లేదు, ఒక చెక్ డ్యామ్ కట్టింది లేదు, ఒక ఇటుక పెట్టింది లేదు. కానీ ఉన్న చెక్ డ్యామ్లను ఇవాళ బాంబులు పెట్టి పేల్చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు ఇసుక తోడుకొని కష్టమవుతుందంట. ఇసుక తోడుకొని దొంగతనంగా అమ్ముకునేందుకు కష్టమవుతుందంట. నీళ్ళు ఆగితే ఇసుక తీయరాదు కదా, అందుకే నీళ్ళు ఆగకుండా చేసి చెక్ డ్యాములు పేల్చేసి ఇసుక తవ్వుకొని దొంగతనంగా అమ్ముకొని మరి ఢిల్లీకి కప్పం కట్టాలి కదా, ఆ పని చేస్తున్నారు. అందుకే మేము అంటున్నాం, ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలు తప్ప ఈ 2 ఏళ్లలో సాధించిందేం లేదు. ఇక ఎగవేతల గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు మార్చుకోవాలా, యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి. ఎందుకంటే మీరు చూడండి ఏమేమి మాటలు చెప్పిండు, పెద్ద డైలాగులు కొట్టిండు. కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు లగ్గం చేసుకుంటే, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. సోనియా గాంధీ మీద ఒట్టన్నాడు. అట్లే ఆడపిల్లలకు నెలకు 2,500 ఇస్తా అన్నాడు. ప్రియాంక గాంధీ మీద ఒట్టన్నాడు. మరి అయినాయా వాళ్ళకని వచ్చినాయా? 2,500 తులం బంగారం వచ్చిందా? ముసలోళ్ళని ముంచిండు. 2,000 పెన్షన్ను 4,000 చేస్తా అని మాట్లాడిండు. వచ్చినాయా? ఇవేవి కాలేదంట. కానీ ఇప్పుడు 1,00,000 మంది ఆడోళ్ళని కోటీశ్వర్లు ఎత్తారట ఈ మొగోడు. ఏది ఒక్కరినిద్దరిని కాదు, తెలంగాణలో ఉన్న 2 కోట్ల మంది ఆడపిల్లలు ఉంటే అందులో 1,00,000 మందిని కోటీశ్వర్లు చేసేదాకా ఇచ్చిపెట్టాడట. ఎట్లుంది ఇదంటే అదేమంటారు చూడు, కూట్లే రాయి తీయలేనాడు ఎట్లా రాయి దిగిస్తాను బయలుదేరినట. నెలకు 2,500 ఇయనికి ముఖం లేదు. కానీ నేను మొత్తం 1,00,000 మంది ఆడపిల్లల్ని కోటీశ్వర్లను చేస్తా అంటుండు. 1,00,000 మందిని కోటీశ్వర్లు చేయాలంటే నాకు కొద్దిగా లెక్కలు చక్కగా రావు. 1,00,000 మందిని కోటీశ్వర్లు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలి తల్లి? 1,00,000 కోట్లు కావాలి. మరి మన బడ్జెట్ ఎంత? 3 లక్షల కోట్లు. ఎన్ని రోజులు కావాలి మరి? మీరు నేను బతుకుంటామా? 1,00,000 మంది కోటీశ్వర్లు కావాలంటే గింత లంగ మాటలు, గింత దొంగ మాటలు, పెద్ద గొంతేసుకొని వరుతున్నాడు. నిన్న మొన్న మీరు చూసిండ్రు. నాకు నిజంగా ఒకటి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవరన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళి మొదలైంది నీ ప్రయాణం? రోడ్ల మీద అయినా పెయింటింగ్లు వేసుకుంటుండే పాపం రేవంత్ రెడ్డి గారు. మంచిదే, తప్పేం లేదు. చిన్న స్థాయికి వెళ్ళి పెద్ద స్థాయికి ఎవరైనా రావాల జీవితంలో, తప్పు లేదు. కానీ మంచి పనులు చేసి రావాలి. లంగ పనులు చేసి, దొంగ పనులు చేసి, బ్యాగులు మోసి, సంచులు మోసి, దొరికిపోయి జైలుకు పోయి మళ్ళీ అదేదో పెద్ద గొప్ప విషయం అన్నట్టు మళ్ళీ దానికి పోజులు కొట్టుకుంటా. సరే నీ కిస్మత్ బాగుంది, పేమెంట్ కోటాల ఢిల్లీలో పైసలు ఇచ్చినావు, ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నావు, అందరికి ఎరికేది. ఇప్పుడు కూడా నెలకు ఢిల్లీ పైసలు పంపుకుంటా పదవి కాపాడుకుంటున్నావు. సంతోషం, నువ్వు కాపాడుకో. టీవీ పెడితే చాలు తిట్ల పురాణం తప్ప ఏముండదు. మీరు గట్టిగా అడిగినారు అనుకో, ఏమైరా భయ్ 2,500 ఉన్నాయని చెప్పి మీరు అడిగినాక ఆడపిల్లలు పోయి మీ గుడ్లు వీకి గోటీలు ఆడుతా అంటాడు. వీడెక్కడ ముఖ్యమంత్రి? ముసలోళ్ళు పోయి ఏమైరా భయ్ మరి 2,000 పెన్షన్ 4,000 ఎత్తానో, 100 రోజులు లాంటివి నరక్తివి, ఏడవన్నావు తమ్మి అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు. అట్లాగే మన విద్యార్థులు పోయి ఏమయ్యా మరి 2 లక్షల ఉద్యోగాలన్నావు, ఏం సంగతి అంటే నీ లాగుల తొండలు ఇడిచిపెడతా. వీడేం ముఖ్యమంత్రి, వీందేం భాష, నాకు అర్థమే కాదు. అరే 2 ఏళ్ళకి వెళ్ళి ఏం చేసినవారు అయ్యా నువ్వు అంటే, లాగుల తొండలు ఇడుస్తా, మెడల బేగులేసుకుంటా, గుడ్లు వీకి గోటీలాడతా, నీ అమ్మ నీ అయ్యా గిదా భాష. మాకు రాదా భాష? మాట్లాడమంటావా? హైదరాబాద్లో పెరిగినోని నేను. మాట్లాడమంటే ఉర్దూలా, హిందీలా, తెలుగులా, ఇంగ్లీష్లా పొల్లు తిట్టే తెలివి నాకు కూడా ఉంది. మాకు కూడా వస్తుంది భాష. హైదరాబాద్ గల్లీలలో పెరిగిన నేను. నువ్వేడో ఊరికెళ్ళి వచ్చినావు. సరే రా, పర్వాలేదు, నీ అదృష్టం బాగుంది, ముఖ్యమంత్రి అయినావు, చేయి. రోజు ఏడుచుడు ఎందుకు?